అనంతపురం నగరంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు. నేను ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా తక్కువే. మరి వారందరికీ నాకు ఇచ్చినటువంటి, మీ అందరినీ నాకు ఇచ్చినటువంటి ఆ దేవుడికి నేను మనస్ఫూర్తిగా కంటిన్యూగా వింటున్నాను. అనంతపురం జిల్లా కేంద్రంలో వేణుగోపాల్ నగర్ నందు అనంతపురం టౌన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో వేలాది మంది తెలుగుదేశం పార్టీ నేతలు, జేఎల్ మురళి అభిమానులు పాల్గొని గజమాలలు వేసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ మురళి మాట్లాడుతూ తాను ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎప్పుడూ నిర్వహించుకోలేదని, కేవలం తన తమ్ముళ్ళు, తనతో పాటు నిత్యం ఉండే కొంతమంది నాయకులు కలిసి ఈ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగిందని, ఇంతమంది తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు తరలి వచ్చినందుకు తన అభిమానులకు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతలకు తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నామని జేఎల్ మురళి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మురళి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మురళి గారు. everybody say happy birthday. The lovely moment, memorable moment. మనసుకు నచ్చిన వ్యక్తి మనతో పాటు ఉండడం, ఆయనతో పాటు గడవడం, రియల్లీ వి ఫీల్ సో హ్యాపీ. మురళి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అక్కడి నుంచి అందరూ చెప్పచ్చు హ్యాపీ బర్త్డే. సో ఎవ్రీబడీ సే హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఆ ఫ్లవర్స్ అన్ని ఒక ప్లీజ్ కేక్ ఉంది, దయచేసి కేక్ బయటకు తీసుకెళ్ళండి, ఒక లేడీ తీసండి బాబు, చాలండి అమ్మా. సార్ చాలు చాలు సార్, ఆ కేక్ లో ఫ్లవర్స్ అన్నీ వస్తున్నాయి, ప్లీజ్ భయ్యా చాలు, ప్లీజ్ భయ్యా కేక్ పెట్టద్దండి ప్లీజ్. ఆ కేక్ లో ఫ్లవర్స్ ఉన్నాయి, దయచేసి ప్లీజ్. సో అందరు కింద దిగాలి ప్లీజ్, దయచేసి అందరు కింద దిగండి, జాగ్రత్తగా దిగండి ప్లీజ్. సో భవానీ గారు థ్యాంక్ యూ సో మచ్. అందరూ విషయం చెప్పిన వాళ్ళంటే కింద దిగండి ప్లీజ్, వేరే వాళ్ళు పైకి రావడానికి ఉంటుంది, దయచేసి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనే పదానికి నిర్వచనం మన జేఎల్ మురళి గారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఆయన నమ్ముకున్న స్వశక్తిని, ఆ నిజాయితీతో ఈరోజు ఈ పెద్ద స్థాయికి వచ్చిన జేఎల్ మురళి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్నో సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా మంది యువతకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటూ, చాలా మంది యువతని చెడు మార్గంలో పోకోకుండా ఒక మంచి మార్గంలో నడిపిస్తూ, అందరికీ ఒక ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి జేఎల్ మురళి అన్నకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో జేఎల్ మురళి గారు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఆయన మీద ఎల్లప్పుడూ ఆయన కుటుంబం మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ, రాజకీయంగా కూడా భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానానికి పోవాలని చెప్పి ఆయన్ని కోరుకుంటూ, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ జేఎల్ మురళి అన్న. ఇప్పుడు గోల్డ్ బాషా గారు, గౌరవనీయులు డాక్టర్ జేఎల్ మురళీధర్ గారు ఈరోజు జన్మదినం జరుపుకుంటా ఉన్నారు. ఇలాంటి జన్మదినాలు ఎన్నెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో వారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, నిండు నూరేళ్లు భగవంతుడు వారికి అండగా ఉండాలని చెప్పేసి
పేద ప్రజలకు అండగా నిలబడి పేద ప్రజల యొక్క కష్ట సుఖాలను ఎప్పుడూ నాయకులుగా గుర్తిస్తూ వారి భవిష్యత్తులో కూడా మంచిగా జరుపుకోవాలి. అలాగే ఎంతో మందికి పేదలకు సహాయపడాలి. అతని మనస్తత్వము చాలా గొప్పది. పేదలకి సహాయం చేయాలి. నా కష్టంలో నా కష్టార్జితంలో కొంత శాతాన్ని పేద ప్రజలకు అందివ్వాలని చెప్పేసి అతను ఎప్పుడూ నిరంతరం మాతో చెప్తా ఉంటారు. భవిష్యత్తులో కూడా అతను ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ అతను ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అట్లా నా మనసు చూస్తున్నాం. ఎన్నో జన్మల అదృష్టం నాది. నేను ఎప్పుడూ అనుకోలేదు ఏదో ఇంత గ్రాండ్గా ఏదో చేయాలా చేసుకోవాలా అనేది కూడా నా తపన కాదు. అయితే నాకు బంగారు లాంటి తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముళ్ళు ఒక్క రూపాయి కూడా నన్ను పెట్టనీయకుండా నిరంతరము నా వెంట ఉంటూ నన్ను కాపాడుకుంటూ నన్ను స్థాయికి తెచ్చారు. వారికి ప్రత్యేకంగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి రుణం ఏమిచ్చినా కూడా తీసుకోలేను నేను. ఎందుకంటే ఇదేం రాజకీయ సభ కాదు, లేదా ఏదో ఘనకార్యం సాధించలేదు. అయితే ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నన్ను ఇంతగా ఆదరిస్తున్నారు అనంతపురం ప్రజలంతా కూడా. ఇక్కడ చూస్తే నిరంతరం మా వెంట ఉన్నారు. మా బ్యాంకు డైరెక్టర్లు అయితేనేమి, నా తమ్ముడు భవానీ రవికుమార్ నిజంగా సేవకు మారు పేరు. నా తమ్ముడు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా నన్ను వెన్నంటి ఉండి నా వెంట నడుస్తుంటాడు నా తమ్ముడు. మరి తమ్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా బ్యాంకు వైస్ చైర్మన్ డైరెక్టర్లు అయినటువంటి కృష్ణకుమార్ గారు, బంగారు భాషా గారు, చంద్రశేఖర్ గారు, రోళ్ళ భాస్కర్ గారు, చింతా భాస్కర్ గారు, మణి గారు, అనిల్ కుమార్ గారు, మా తమ్ముడు రమేష్ గారు, శంకర రమేష్ గారు, ఈ విధంగా చెప్పుకుంటే అందరూ నా వెంట ఉంటారు. ఎప్పుడూ నన్ను వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపిస్తుంటారు. ఒక బ్యాంకు సిఇఓ అయితేనే మా లోకనాథ్ అన్న, మా శ్రీరాములన్న, దినకర్ అన్న, మాకు చెన్నప్పన్న పెద్దగా ఎప్పుడు చెన్నప్పన్న, ప్రమీలక్క, ఈ విధంగా చూసుకుంటే నిరంతరం నన్ను వారంతా కూడా ఎప్పుడు సులోచనమ్మ వీరంతా నిరంతరము నాకు వెన్నంటి ఉన్నారు. నిజంగా చెప్తున్నా, మా పేరూరు శ్రీనివాసులన్న, మా రంగనాయకులన్న, నాగభూషణం వారి గ్రూపు, మా వాళ్ళంతా కూడా నిజంగా మా పాతూరు నుంచి మా మార్కెట్ కాజా పార్టీ సంబంధంలే, ఇంకోటి సంబంధంలే, నన్ను ఒక అన్నగా నా నిరంతరం నా వెంట ఉంటాడు మా మార్కెట్ కాజా. అదేవిధంగా మధుసూదన్ గౌడ్, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ శిరస్సు వంటి నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎంతో మంది పేర్లు చెప్పలేకపోతున్నా. హుసేన్ అయితేనేం, కుల్లాయ్ అయితేనేం, అనిల్ అయితేనేం, నా తమ్ముడు సునీల్ అయితేనేం, వెంకటేశన్ అయితేనేం, రాము అయితేనేం, ఈ విధంగా చూస్తే పార్టీలకు అతీతంగా మా సిపిఐ పార్టీ నుంచి లింగమయ్య గారు అయితేనేం, శ్రీరాములు గారు అయితేనేం నన్ను నా ఒక తమ్మునిగా భావిస్తారు వీళ్ళంతా కూడా. మా డిష్ ప్రకాష్, ఈ విధంగా చెప్పుకుంటే పేర్లు మర్చిపోతా నేను. మా మాధవ, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించా నేను. మా తండ్రి ఒక సామాన్యమైనటువంటి టీచరు. మా తల్లి గారు నిజంగా
ఒక ఫ్యామిలీని ముందుకు నడుపుతూ ఆమె ఎంతో కష్టపడి నన్ను ఈ స్థాయికి చేర్చింది. నా భార్య అయితేనే ఈరోజు నిజంగా నేను ఎంతసేపు బయట తిరిగినా, రాజకీయాల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, సేవా కార్యక్రమాల్లో ఏం చేసినా నా వెన్నంటి ఉంటుంది నా భార్య. మరి ఈ విధంగా చూస్తుంటే ఎంతమంది పేరు పేరున కాజా, మా సీనా, మా బావుద్దీన్, నా డ్రైవర్, నా తమ్ముడైనటువంటి అబ్దుల్ అయితేనేమి, శైలు అయితేనేమి, ఈ విధంగా నేను ఎన్ని పేర్లు నాకు చెప్తే గుర్తురాదు, కానీ వాళ్ళు నిజంగా నా తమ్ముడు సతీష్, ఈ విధంగా ఎంతమందిని నేను ఏమనుకున్నా కూడా నాకు తక్కువ. మీరందరూ నాకు వెన్నంటి ఉన్నారు. మీరందరి కృషితేనా నా తమ్ముడు పసుపులేటి రమేష్, ఆ పిల్లోడు కాపు రాక్స్ తరపున ధ్రువ, మా వీళ్ళందరూ టీం అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక హిందూపూర్ నుంచి కూడా చందు అయితేనేమి ఇట్లాంటి వాళ్ళంతా వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా వెంట మా ఆర్వీ నాయుడు కాలనీ లక్ష్మీదేవక్క అయితేనేమి, మా సులోచనమ్మ అయితేనేమి, మా ప్రమీలక్క అయితేనేమి, చంద్రమ్మ అయితేనేమి, ఈ విధంగా శకుంతలమ్మ అయితేనేమి, ఈ విధంగా ఎంతమందిని పేరు పేరున నేను చెప్పుకున్నా కూడా నేను తక్కువే. మీ అందరికీ కూడా నేను ఒకటే మాట ఇస్తున్నా, నాకు పదవులు కాదు గొప్పవి, మీ అభిమానం ముందు నాకు పదవులు కానీ ఏది గొప్పవి కాదు. నేను మీకోసం నా బొండిలో చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను మీకోసం పనిచేస్తానని, మీకు ఎప్పుడు చిన్న హాని కూడా నేను తలిపెట్టడానికి నేను ఎప్పుడు కూడా చేయనని కూడా మీ అందరికీ మాట ఇస్తూ, ఇంతమంది ఉన్నారు పెద్దలంతా కూడా నా చుట్టూ ఉన్నారు, నా ముందున్నారు, మీ అందరికీ కూడా నేను శిరస్సు వంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా. ఇక ఒక పేరు మర్చిపోయినా, నిరంతరం ఎడో ఉంటాడు ఆ పిల్లోడు, స్వామి అని ఎక్కడో ఉంటాడు. నాకైతే నా సొంత తమ్ముడున్నా కూడా ఆ విధంగా ఉన్నాడేమో. ఆ స్వామి అయితే ఫ్లవర్స్ అనే దాంట్లో భయ్యా వెనక వాళ్ళు వికలాంగులు వచ్చారు, వాళ్ళు ముందుకు రావాలి. దయచేసి అక్కడ స్థలం ఇస్తాను. దయచేసి కింద దిగండి, దయచేసి ప్లీజ్. చాలా మంది పైకి రావాలి. దయచేసి మెల్లగా కింద దిగండి. కింద చాలా ఉంటున్నారు అన్నది కలవడానికి. ఏ వెనక వాళ్ళు వచ్చేయండమ్మా. మన బ్యాంక్ వాళ్ళు కింద దిగండి ప్లీజ్. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళండి, అందరూ భోజనం చేసి వెళ్ళండి. భోజనాలు ఎక్కడున్నాయి కనుక్కోండి, భోజనం చేసి వెళ్ళండి. లేడీస్ అంతా చూపిస్తారు. బ్యాంక్ వాళ్ళందరూ కింద దిగండి, బ్యాంక్ వాళ్ళు ఉన్నారు పైన దిగండి. అన్నట్టు వచ్చాను వాళ్ళు రండి. అయ్యో అలా ఎరగిన వాళ్ళు చెప్పారా? అయ్యో వెనక వాళ్ళు వచ్చేయండి. వాళ్ళు పంపిస్తున్నా లేడీస్ పైకి ఎక్కాలంటే వాళ్ళు ముందు రావాలి. ఎవరు పైకి రావట్లేదు, అక్కడ ఉన్నారు వాళ్ళు దిగాలి. అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, దిగండి. దయచేసి జెంట్స్ అందరూ దిగండి. దయచేసి అందరూ దిగుతూ నీళ్ళు చేస్తున్నారు.
దయచేసి లేడీస్ అంతా వస్తున్నారు జల్సిపోతుంది. వెనక్కి వెళ్ళండి. అందరూ ఫోన్ చేసి ప్లీజ్. వెళ్ళండమ్మా, వెనకెళ్ళండమ్మా. వెనకెళ్ళండి అందరూ నడుకుంటూ దిగలేరు కదా, చిన్న పడతారు. అన్నా మురళి గారు, సో మురళి అన్న గారు మీకోసం హ్యాండిక్యాప్స్ మీ మాస్క్ వేసుకొని వచ్చారు. సో మురళి గారు ఒక్కసారి వాళ్ళని చూడండి, మీ మాస్క్ వేసుకున్నారు, వాళ్ళు మాస్క్ వేసుకొని వచ్చారు. సో నిజంగా చాలా అద్భుతం అని చెప్పాలి వీళ్ళని. సో మనసావత మీరంటే ఉన్న అభిమానం అలాంటిది. ఒకసారండి ఉంటాయి, మన ఇంటి బిడ్డ అంటే ఇలాగే ఉంటుంది. సో జనాలకు నచ్చిన జన నేత అని చెప్పాలి ఇప్పుడు చెప్పాలంటే. సో భోజనాలు ఎవరు చేయకుండా మాత్రం వెళ్ళకండి, మీ అందరి కోసం భోజనం ఏర్పాటు చేశారు సారు. సో మేడం గారు ఏదో స్పెషల్ గిఫ్ట్ వచ్చినట్టున్నారు. బాబా ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు గారు, ఆ తిరుమల తిరుపతి ఆడవాళ్ళ అభిమానం పూల వర్షాలు కురిపిస్తున్నారు ఇక్కడ. దీని మాత్రం ప్రతి మూటలు పెట్టారు, రెడీగా ఉన్నారన్నమాట. శుభాకాంక్షలతో నిజానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. హ్యాండిక్యాప్ నడవడమే రాని వాళ్ళు వెహికల్లో వచ్చారు, కలిసి కదా మనకు కావాల్సింది. అభిమానం ప్రేమ ఇలాగే ఉంటుంది. రాజా ఎక్కడ బయట రావాలి, రాజా బయలు రాజా. పిల్లలు పంపించి లహరి డాన్స్ పిల్లలు పై పంపించి సో అందరూ దయచేసి మీద పడకండి. సో ఇండివిజువల్గా వచ్చి కలవండి ఒక్కొక్కరు కూడా. అదే అందరూ భోజనం చేయండి ప్లీజ్, దయచేసి అక్కడ వెళ్ళి అందరూ భోజనం చేయండి. సో కళాకారులు కూడా, తర్వాత అక్కడ మ్యూజిక్ ప్లే చేసిన వాళ్ళు కూడా, వెనక వైపు ఉన్నటువంటి మ్యూజిక్ ప్లే చేసిన వాళ్ళు కూడా వెళ్ళి భోజనం చేయండి. సో దయచేసి నెత్తి రండి.
సో ఎంతోమంది మహిళలు వచ్చారు, మహిళలకు పేరుపైన ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే నగర ప్రముఖులు ఎంతోమంది వచ్చే కార్యక్రమంలో పాల్గొని అందరూ విషయం చెప్పారు. సో మన జయల్ మురళి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చేసినటువంటి అభిమానులకు, సో ఆయన శ్రేయోభిలాషులకు, మా బ్యాంక్ ఎంప్లాయీస్కి అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలండి. సో ఎందుకంటే ఇది మనదేని భావించారు కాబట్టి మనం అందరూ ఒక చోట ఉండగలిగాం. సో మంచి మనిషితో ఉండడం అనేది మీకు ఇష్టం కాబట్టి మాకు కూడా ఆయనతో ఉండడం చాలా ఇష్టం. సో అలాంటి ఒక మంచి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో దేవరా మూవీ నుంచి ఒక మంచి సాంగ్ మురళి కోసం ప్లీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.